వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్ మద్దతు. అవును, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారు నామినేషన్ వేశారు ఈరోజు. ఆయన్ని గెలిపించడం కోసం ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వివిధ పార్టీలు వాళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఆయన్ని గెలిపించుకోవడం కోసం వారు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా అవకాశం కూడా మరి ఆయనకే ఉన్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేసి 164 స్థానాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మరి వీరికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికార పక్షం 2019 నుంచి 24 వరకు 151 స్థానాల నుంచి వారు 11 స్థానాలకు పడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించుకోలేనటువంటి పరిస్థితికి వాళ్ళు పడిపోయినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తాను భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ వస్తున్నానని చెప్పి చెప్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీని విమర్శిస్తారు, జనసేన విమర్శిస్తారు, బీజేపీని విమర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మాన్ని కూడా ఈ మధ్య వ్యతిరేకిస్తూ ఉన్న పరిస్థితి. అంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి బీజేపీకి చెందినటువంటి అభ్యర్థి, వారు బలపరిచినటువంటి అభ్యర్థికి ఏ విధంగా మద్దతు ఇస్తారనేది సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే రాజ్నాథ్ సింగ్ గారు కేంద్ర మంత్రి, మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మరి మేము బలపరిచినటువంటి రాధాకృష్ణన్ గారికి ఎన్డీఏ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనకి మద్దతు ఇవ్వమని చెప్పేసి అడిగితే ఇచ్చేస్తున్నారంట. అసలు రెండో మాటే లేదు, ఎలాంటి షరతులు లేవు, బేషరతుగా మద్దతు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైపోయారు. అదేంటది? జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాడు ఢిల్లీని ఢీ కొట్టాడు, సోనియా గాంధీని ఎదిరించారని చెప్పేసి పులిహార కబుర్లు అంతా చెప్తూ ఉంటారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఒక పక్క వ్యతిరేకిస్తానే, ఒక పక్క ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్పేసి మాట్లాడతానే, ఒక పక్క ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తానే, మరి భారతీయ జనతా పార్టీ పైన నడిపిస్తుందని చెప్పేసి వైసీపీలు మాట్లాడుతూనే ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో మరి సైలెంట్గా మరి భారతీయ జనతా పార్టీకి మరి ఎలా మద్దతు ఇస్తారనేది చాలామంది ఇప్పుడు ఒక ఆసక్తిగా మారిన పరిస్థితి, చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉంటారు, కూటమి నేతలు మరి పోలవరానికి నిధులు తేవట్లేదని, మరి అమరావతికి సంబంధించి అప్పులే ఇస్తున్నారు కానీ గ్రాంట్లు ఇవ్వట్లేదని, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారు, ప్రైవేటీకరణ ఆపాలని, సో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు భారతీయ జనతా పార్టీని. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అనేదే ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా? తన మీద ఉన్నటువంటి కేసులు, తన మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణల కేసులకు సంబంధించి లోపలేస్తారేమని చెప్పేసి భయపడి బీజేపీ తోటి రాయబారం చేసుకున్నారా? బీజేపీ తోటి సంధి చేసుకున్నారా? అదేవిధంగా లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఆయన చుట్టూ ఉన్న కోటరీ అందరూ కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మరి ఓఎస్డీలుగా, సీఎంఓ కార్యదర్శులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు అందరూ కూడా జైల్లో చెప్పుకూడదు తింటా ఉన్నారు లిక్కర్ స్కామ్కి సంబంధించి. మరి రేపో మోపో ఆయన కూడా అరెస్ట్ అవుతారని చెప్పేసి కూటమి నేతలు అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఆ అరెస్ట్ని తప్పించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీకి మరి వారు అడిగిన దానికల్లా మద్దతు ఇస్తూ పోతున్నారా? అంటే ఏంటి స్టాండ్ ఏంటి? మీకు నిలకడ ఉందా? అసలు మీ స్టాండ్ ఏంటి? గతంలో కూడా మరి ఆయన జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి రాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మద్దతు ఇచ్చిన పరిస్థితి. అంటే ఏంటి? ఆ రోజు కాంగ్రెస్ని వ్యతిరేకించారు, ఢిల్లీని ఢీకొట్టామన్నారు, సోనియా గాంధీ గారిని ఎదిరించారన్నారు. మరి అన్ని మాటలు మాట్లాడుతున్నటువంటి వైసీపీ క్యాడరు మరి వారి అధినేత మాత్రం ఆ రోజేమో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఆ రోజు మద్దతు ఇచ్చారు బెయిల్ మీద బయటికి రావడం కోసం. ఈ రోజేమో మరి కేసుల్లో ఇరుక్కొని జైలుకు పోకుండా ఉండటం కోసం బీజేపీకి మద్దతు ఇచ్చారని చెప్పేసి చాలామంది విశ్లేషకులు జగన్మోహన్ రెడ్డి గారి తీరును ప్రధానంగా ఖండిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తే టీడీపీకి మద్దతు ఇచ్చినట్లేనా? జనసేన కూడా మద్దతు ఇచ్చినట్లేగా? మరి ఇంకే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి మరి ముందుకు వెళ్తుందని చెప్పేసి ఏ విధంగా మీరు మాట్లాడతారు? అంటే మీకు మాట్లాడేటువంటి అవకాశం ఉందా? ఆ నైతిక హక్కు ఉందా అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే ఒక స్టాండ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక నిలకడ లేదు.
ఇక్కడ రాష్ట్రంలోనేమో మరి అదే ఎన్డీఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు, దేశంలోకి వచ్చేసరికి ఇదే ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థికి మద్దతు ఇస్తారు. అంటే ఏంటి 2 నాలికల ధోరణి? అంటే కేవలం మీకోసం, మీ కేసుల కోసం, కేసుల నుంచి బయటపడటం కోసం, మీరు సేఫ్ జోన్లో ఉండటం కోసం మీ పార్టీ కార్యకర్తల్ని గొర్రెల్లాగా తయారు చేస్తున్నారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది వ్యతిరేకిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పాలంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వేళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉండే వాళ్ళ మీద చూపిస్తూ ఉన్నాయి. వాళ్ళు రేపో మాపో అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. సో ఆ ఎపిసోడ్కి సంబంధించి అక్కడ అరెస్ట్ జరగకూడదు అని చెప్పేసి మరి ఏమన్నా భారతీయ జనతా పార్టీని లాలూచి పడుతున్నారా బీజేపీతో అని చెప్పి కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలోని చాలామందికి నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారి తీరు మీద విసుగు చెందుతున్నారంట. ఈయనేంటి మన దగ్గర ఒకటి మాట్లాడతాడు, బీజేపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన దానికల్లా సలాం చేస్తాడు, వాళ్ళు గులాంగిరి చేస్తాడు, వాళ్ళకి తల వంచుతాడు. ఏంటిది? ఇక్కడేమో మేము గతంలో ఢిల్లీని ఢీకొట్టాడు, సోనియా గాంధీ గారిని ఎదిరించాడు, సింహం పులివెందుల పులి అని చెప్పేసి మేము చెప్పుకుంటా ఉంటే మరి ఈయనేమో బీజేపీకి మరి ఎలాంటి షరతులు లేకుండా బీజేపీకి ఏ విధంగా మద్దతు ఇస్తాడని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులే చెవులు కొరుకుంటూ ఉన్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మద్దతు ఇస్తున్నారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తా ఉన్నారు, ఎన్డీఏ బలపరిచినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. ఏ బేస్ మీద ఇస్తున్నారు? ఏ బేస్ మీద? అంటే రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఈ విధమైనటువంటి సేవ చేస్తేనే, ఈ విధమైనటువంటి గ్రాంట్లు ఇస్తేనే, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తేనే, ప్రజలకి అభివృద్ధి చేస్తేనే, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తేనే మేము మద్దతు ఇస్తామనే షరతులు ఉన్నాయా? ప్రత్యేక హోదా ఇస్తే మద్దతు ఇస్తామన్న షరతు ఉందా? మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపితే మద్దతు ఇస్తామన్న షరతు ఉందా? మరి రాజధాని నిర్మాణానికి అప్పులు కాదు గ్రాంట్లు ఇస్తేనే మద్దతు ఇస్తామనే అనేటువంటిది ఏమైనా ఉందా? అంటే ఏ షరతులతోటి జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారనే దాని మీద కూడా సర్వత్రా ఒక చర్చ నడుస్తోంది. సో మొత్తానికి ఇక్కడ ఒకటైతే చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అభద్రతా భావంలో ఉన్నారు, ఆయన భయపడతా ఉన్నాడు. సో కాబట్టే భారతీయ జనతా పార్టీకి ఆయనకి దిక్కు లేక దిక్కు తోచక తల ఉంచుతున్నాడు అని చెప్పేసి కూడా చాలామంది డిస్కస్ చేస్తున్నారు. చూద్దాం, ఆయన మద్దతు ఇచ్చేటప్పుడు ఏమైనా షరతులు పెడతాడా, షరతులతో కూడిన మద్దతు ఇస్తాడా? ఒకవేళ మద్దతు ఇస్తే ఏం చెప్తాడు? ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్తాడు? దేశ ప్రయోజనాల కోసం చెప్తాడా, లేదా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అని చెప్తాడా కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.